ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఒక భక్తుడు భగవాన్ని ఇలా అడుగుతారు, నేనెవరు అన్న విచారణ అంటే ఈ అభ్యాసాన్ని ప్రారంభ దశలో ఉన్నవాళ్ళు ఎట్లా చేయాలి అంటారు. భగవాన్ చెప్తారు, అసలు ఈ నేనెవరిని అనే విచారణ ద్వారానే మనస్సు అణిగిపోతుంది అంటారు. ఆ నేనెవరిని అనే భావము మిగిలిన భావాలని నాశనం చేసినట్టే అది నాశనం అవుతుంది. చితి మీద ఉన్న మంటని అటు ఇటు కదపటానికి ఉపయోగించే కట్టెవలేనే ఇదిను. వేరే భావాలు ఉదయించగానే వాటిని వెంబడించక ఎవరికి ఉదయిస్తున్నాయని ప్రశ్నించుకోవాలి. ఎన్ని భావాలు ఉదయిస్తే మాత్రమే? ఒక భావము ఉదయించగానే అంటే నీకు ఒక ఆలోచన రాగానే ఎంతో నిశితంగా ఎవరికి వచ్చింది అని ప్రశ్నించుకుంటే నాకు నేను అంటావు. అప్పుడు ఈ నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటే మనస్సు తన మూలమైన ఆత్మ వైపు మళ్ళుతుంది అనేవారు. ఈ ఉదయించిన భావం అణిగిపోతుంది. ఇట్లా పదే పదే అభ్యాసం చేస్తుంటే మనస్సుకి తన మూల స్థానంలో ఉండగల శక్తి ఎక్కువ అవుతూ ఉంటుంది. విషయ వాసనలు ఎంతో కాలంగా వస్తూనే ఉంటాయి. సముద్రం మీద కెరటాల వలె అవి లెక్కలేనన్నివి. నిజస్వరూపం గురించి నీ ధ్యానం ఎక్కువైన కొద్దీ అవి తగ్గిపోతాయి. ఈ వాసనలన్నిటినీ పోగొట్టి ఆత్మలో సంస్థితమవ్వటం సాధ్యమేనా అనే సందేహానికి తావు ఇవ్వకుండా ఆత్మావలోకాన్ని విడవకుండా ఉండాలి. మనస్సులో విషయ వాసనలు ఉన్నంతకాలం నేను ఎవరిని అనే విచారం అవసరమే. ఒక్కొక్క భావము ఉదయిస్తూ ఉంటే దానిని అక్కడికక్కడే మూలంలోనే విచారం ద్వారా ధ్వంసం చేయాలి. అన్యమైన వాటి పట్ల ధ్యాస లేకపోవటాన్ని వైరాగ్యము, నిరాశ అంటారు. ఆత్మని విడవకుండా ఉండటమే జ్ఞానం. నిజానికి వైరాగ్యము, జ్ఞానము ఒక్కటే. ముత్యపు చిప్పలని తీసుకురావటానికి గజఈతగాడు నడుముకి ఒక రాయిని కట్టుకొని సముద్రంలోకి దిగుతాడు. అట్లాగే వైరాగ్యంతో ప్రతివారు తమ లోపలికి దిగితే ఆత్మ అనే ముత్యాన్ని సాధించగలుగుతారు. ఆత్మ సాక్షాత్కారం కలిగేదాకా ఎల్లవేళలు స్వరూపస్మరణ కలిగి ఉండటమే చాలు. బంధంలో ఉన్న నేనెవరిని అని విచారిస్తూ తన నిజస్వరూపాన్ని తెలుసుకోవటమే విముక్తి. అంటే ఎప్పుడూ ఆత్మపైనే మనస్సుని లగ్నం చేయడమే ఆత్మవిచారం. అంటే తానెప్పుడూ బ్రహ్మమే, సచ్చిదానందమే అని భావించుకోవటమే ధ్యానం అంటే అని చెప్తున్నారు భగవాన్ రమణుడు. కాబట్టి ప్రారంభ దశలో నేను అనే అనుభూతిపై ఏకాగ్రత నిలపటం కేవలం మనస్సుకి సంబంధించిన పని. అది ఒక భావంగా, ఒక ఎరుకగా మాత్రమే ఉంటుంది. అభ్యసించిన కొద్దీ నేను అనే భావం తొలగి నేను అనే అనుభూతి కలుగుతుంది. ఈ అనుభూతి ఇతర భావాలతో, విషయాలతో సంబంధాన్ని తుంచేసుకుంటే పూర్తిగా మాయమైపోతుంది. మిగిలేదల్లా సంస్థితమైనట్టు అనుభవం. తాను వ్యక్తిననే భావం తాత్కాలికంగా తొలుగుతుంది. మొదట్లో ఈ అనుభవం అప్పుడప్పుడే కలిగినా క్రమేపీ అభ్యాసం వల్ల దానిని అందుకోవటము, నిలుపుకోవటము కూడా తేలికవుతాయి. ఆత్మవిచారం ఈ స్థాయికి చేరితే ఏ ప్రయాస లేకుండా సంస్థితమైనట్టు ఎరుకే ఉంటుంది. వ్యక్తిగతమైన ప్రయత్నము ఉండదు. దీనికి కారణం ప్రయత్నించే నేను అనేది తాత్కాలికంగా మాయమవటం. అప్పుడప్పుడు అహంవృత్తి తల ఎత్తుతూ ఉంటుంది. కాబట్టి అది ఆత్మసాక్షాత్కారమైన స్థితి కాదు.
కానీ అభ్యాసానికి పరాకాష్ట అదే. ఈ స్థితిని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటే అహం వృత్తిని రేకెత్తించే వాసనలు నాశనం అవుతాయి. వాటి పట్టు సన్నగిల్లిన కొద్దీ ఆత్మశక్తి ఇంకా మిగిలి ఉన్న కొద్ది వాసనని ధ్వంసం చేస్తుంది. దానితో అహంవృత్తి ఇంకా తల ఎత్తదు. ఇక తిరుగులేని అంతిమమైన సాక్షాత్కార స్థితి ఇది. నేను అనే భావంపై సావధానము, ఎరుక ఒక సున్నితమైన పద్ధతి మనస్సుని నిగ్రహించటానికి అవలంబించే ఇతర కఠిన అభ్యాసాల అవసరాన్ని దాటేస్తుంది. ఇది ఏకాగ్రత సంబంధించిన అభ్యాసం కాదు. అన్ని భావాలని అణిచివేసే పద్ధతి కాదు. మనస్సు ఎక్కడ నుంచి ఉద్భవిస్తుందో ఆ మూలస్థానం గురించిన ఎరుకనే ఇది ఆహ్వానిస్తుంది. ఆత్మవిచార పద్ధతి లక్ష్యము మనస్సు యొక్క మూలాన్ని ఎరిగి అందులో లీనమవటం. తన నిజస్థితి గురించి ఎరుక కలిగి దానికి భిన్నమైన వాటి పట్ల ఆసక్తిని ఉపసంహరించుకోవటం. ప్రారంభ దశలో భావం నుంచి భావించే వాని పట్ల అవధానం కలగటానికి ప్రయత్నం చేయవలసి వస్తుంది. నేను అనే అనుభూతికి సంబంధించిన ఎరుక బాగా స్థిరపడిన తరువాత ఇంక ప్రయత్నము అవసరమే. అప్పటి నుంచి సంసితమై ఉండటమే కానీ ప్రయత్నమంటూ ఏమీ ఉండదు. ఇది అనాయాసంగా సంసితమవటమే, ప్రయాసపడటం కాదు. నిజస్థితిలో ఉండటానికి ప్రయత్నం అవసరం లేదు. అది ఎప్పుడూ ఉండేదే, అనుభవ సిద్ధమయ్యేదే. తాను కాని శరీరంగా మనస్సుగా నటించటానికి ఎంతో ప్రయాసపడాలి. మానసికంగా పరోక్షంగా ఆత్మవిచార పద్ధతిలో చివరి దశలో ప్రయత్నం అనేది అనుభూతి నుండి అవధానాన్ని తప్పిస్తుంది. మానసికమైన ప్రయాస లేకపోతే ఆ అనుభూతి సంభవిస్తుంది. చిట్ట చివరికి ఆత్మ అనేది ఏ ప్రయత్నం వల్ల బయటపడదు, సంసితమై ఉండటం వల్ల తప్ప. భగవాన్ ఏమంటారంటే, ధ్యానం చెయ్యకు, సంసితమై ఉండు. నేనున్నానని భావించు, సంసితమై ఉండు. ఉండటం గురించి భావించకు, ఉన్నావు నీవు. కాబట్టి ఆత్మవిచారం అనేది ఒక ధ్యాన పద్ధతి అని, దానికి నియమిత వేళలు ఆసనాలు ఉన్నాయని అనుకోకూడదు. మేల్కొని ఉన్నంతసేపు ఏ పని చేస్తున్నా అది కొనసాగుతూనే ఉండాలి. పనులు చేయటానికి ఆత్మవిచారానికి పొత్తు లేదని శ్రీ భగవాన్ రమణుడు ఎప్పుడూ అనలేదు. అది కొద్దిపాటి అభ్యాసంతో దానిని ఏ పరిస్థితుల్లోనైనా చేయవచ్చు అనేవారు. ప్రారంభ దశలో ఉన్నవారికి మాత్రం నియమిత సమయంలో అభ్యాసం మంచిదనేవారు. అంతేకాని గంటల తరబడి కూర్చొని ధ్యానం చేయటాన్ని ఆమోదించేవారు కాదు. అట్లాగే లోక వ్యవహారాలను విడిచి ధ్యాన నిమగ్నులమై జీవితాన్ని గడుపుతామనే భక్తుల్ని ఏమాత్రమూ ఆమోదించేవారు కాదు. అంటే ఇక్కడ ఏ మార్గాన్ని అనుసరించిన, విచారణా మార్గమైన, భక్తి మార్గమైన, జ్ఞాన మార్గమైన, మరి ఏ ఇతర రాజయోగ మార్గములైనా సరే అవన్నీ మనో నాశనానికి దారి తీయదు, ఆత్మసాక్షాత్కారానికి దారి తీయదు. అవి మనో నిశ్చలతకి దారి తీస్తాయి, మనో లయానికి దారి తీస్తాయే కానీ మనో నాశనానికి దారి తీయదు. మనోనాశనం అనేది, మనస్సు అనేది అది ఒక వస్తువు కాదు నాశనం చేయటానికి. మనస్సు అనేది ఇక్కడ ఆలోచనల సమూహం తప్ప మరి ఇంకేమీ కాదు. ఈ ఆలోచనలన్నిటికీ వెనుక సాధారణంగా ఒక భావం ఉంటుంది. అది నేను అనే భావము. అదే నువ్వన్నమాట. నేను అనే భావాన్ని మొదటి భావం అంటారు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తారంటే, దీనినే విడవకుండా పట్టుకొని అదేమిటో ప్రశ్నించు. ఈ ప్రశ్న నీలో బలీయమైన కొద్దీ ఇతర భావాలకి తావు ఉండదు అని చెప్తున్నారు. అంతేగాని ఆత్మ సాక్షాత్కారానికి అదేమీ దారి తీయదు. కేవలము ఆత్మ అనుగ్రహంతో, ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతోనే ఈ మొదటి నేను, ఈ నేను అనే భావం ఉంది. అదే దేహాత్మ బుద్ధి. అంటే దేహమే ఆత్మ అనుకునే ఒక బుద్ధి. అది ఒక శవబుద్ధి.
అది ఒక అహంభావము. నేనంటే దేహము అన్న భావన కలిగి ఉంటుంది. అదే అహం వృత్తి అని కూడా అంటారు. కాబట్టి దీని నుంచి విడుదల పొందాలి అంటే అది కేవలము ఆత్మ అనుగ్రహంతోనే సాధ్యమవుతుంది. నువ్వు ఇక్కడ విచారణ చేసేది ఆ నేను అనే భావాన్ని నీవు పట్టుకోమంటున్నారు. అది ఎక్కడ ఉద్భవించిందేమో గమనించటమే ఈ విచారణ మార్గంలో నువ్వు చేయాల్సింది. కాబట్టి నీవు అది గమనించే కొద్దీ ఆ నేను అన్న భావము అనుగ్రహం చేత అది నశిస్తుందే తప్ప తనకు తానుగా నశించదు. నీవు నిశ్చల స్థితికి రాగలవు. నిశ్చల స్థితిలో అన్ని భావాలని నీవు విడనాడగలవు. కానీ నేను అన్ని భావాలను విడనాడాను, నేను నిశ్చలంగా ఉన్నాను, నాకు ఎటువంటి ఆలోచనలు లేవు అన్న స్థితిని గమనించే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన అదే నేను అనే మొదటి భావం. ఆ ఆలోచనలోంచి కూడా విడుదల పొందాలి. అది కేవలము అనుగ్రహము చేతనే అది సాధ్యమవుతుంది. ఈ మనస్సు తనకు తానుగా తన మూలంలో నిలిచి ఉండే సామర్థ్యము దీనికి ఉండదు. హంస ఏ విధంగా పాలని నీటిని వేరు చేయగలిగిన సామర్థ్యం ఉందో అదేవిధంగా ఈ మనస్సు విషయాలను వేరు చేసి తనకు తానుగా మూలంలో నిలిచి ఉండే సామర్థ్యము దీనికి ఉండదు. మనము ఎన్నిసార్లు చెప్పుకున్నా ఒక దాని మీద ఆధారపడి ఈ మాయానేను ప్రకాశిస్తుంది. ఈ మాయానేనులో కూడా ఆ వెలుగు పరిమితమైన జ్ఞానము ఉండి తీరుతుంది. అదే అభాస కాంతి. బంగారము లేకుండా ఆభరణము నిలవలేదు కాబట్టి, అదేవిధంగా నేనున్నానన్న ఎరుక లేకుండా, అంటే అహం స్ఫురణ లేకుండా ఈ అహం దేహము, ఈ అహంకారము క్షణమైనా నిలవలేదు. కనుక గురువుగారు ఏం చెప్తున్నారంటే, నీవు విషయ చింతన గనక తల ఎత్తకుండా, అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా నీ మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఆ కదలికలు లేకుండా క్షణకాలం గనక నిలవగలిగితే స్వరూప జ్ఞానము ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహమంటూ తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని నీ స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు మాత్రమే, కేవలం అనుగ్రహం చేత మాత్రమే నీవు ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందగలవు. అప్పుడు మాత్రమే నీవు ఆత్మలో సంస్థితులు అవ్వగలవు. ఇప్పుడు కూడా నీవు ఆత్మవే, కాకపోతే నీ ఆలోచనలు నీకు అడ్డుగా ఉన్నాయి. సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు, కాకపోతే అక్కడ మేఘాలు అడ్డుగా ఉన్నాయి. మేఘాలు అడ్డుగా ఉన్నాయంత మాత్రాన సూర్యుడు ప్రకాశించట్లేదు అని మనం చెప్పలేము. ఎప్పుడైతే ఆ పవనాలు వచ్చి ఆ మేఘాలను తొలగించాయో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు నీకు దర్శనమిస్తాడు. అట్లాగే ఇక్కడ కూడా ఆ అజ్ఞానమనే మేఘాలు గనక అది తొలగినప్పుడు అది ఎలా తొలుగుతాయి? జ్ఞానమనే పవనాలు వీచాలి. జ్ఞానమనే పవనాలు వీచి అజ్ఞానమనే మేఘాలు తొలగినప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న జ్ఞానభాస్కరుడు నీ స్వరూపంగా అక్కడ దర్శనమిస్తాడు. అంటే నీ స్వరూపంగా అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది. అప్పుడు రెండు నేనులు ఉండవు, ఉన్నది ఒకటే నేను. అదే అహం స్ఫురణ. నేనున్నాను అన్న ఆ భగవంతుని యొక్క స్థితి నీ స్వరూపంగా అక్కడ ఏర్పడుతుంది. నీ స్వరూపంగా ఆ ఆత్మలో సంస్థిరు అవుతావు. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.